గురుభ్యో నమః. సచ్చిదానంద స్వరూపులైన గురువర్యులకు నా ప్రణామములు. సెప్టెంబరు నెల పూజ్య గురుదేవులు హుస్సేన్ షా వారి యొక్క జయంతి మరియు వర్ధంతి జరుపుకునే ఈ మాసంలో మొట్టమొదటగా మనం ఉపాధ్యాయ దినోత్సవం కూడా మన పీఠం ఆధ్వర్యంలో జరుపుకోవడం మన పీఠం యొక్క ఉపాధ్యాయ కుటుంబం అంతటికీ శ్రేయోదాయకంగా భావిస్తూ ఈరోజు కార్యక్రమంలో మొట్టమొదటగా గురుస్తుతి, తరువాత శ్రీమతి పార్వతీదేవి గారిచే ప్రార్థన. In India, every activity, religious or temporal, begins with salutations to the teacher. Guru Stuti. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनं शलाकया चक्षुर्मिलितं येन तस्मै श्री गुरवे नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. तस्मै श्री गुरवे नमः. तस्मै श्री गुरवे नमः. అనఘుండీశ్వరుండొక్కండని ఏ మహమ్మదురసూలు అజాండంబులో జాటెను ఆ తేజమును సదా మనమున దర్కించి నే నమస్సులనర్తున్. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడువు. ఆకాశం వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయిచున్నాడువు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడువు.
నీకంటే ఘనులు గాని పూజ్యులు గాని పవిత్రులు గాని ఎవరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారు ఎవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకు అతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై మమ్ము ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసుకుని మమ్ము మాయయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. ఓ స్వామి, నీవు కరుణాళుడువు, దయాళుడువు, దీనరక్షకుడువు, దేవాదిదేవుడువు, సచ్చిదానంద స్వరూపుడువు, ఈశ్వరుడువు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. మన ఆర్ష సాంప్రదాయములో గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని స్వరూపముగా పూజించడం జరిగింది. మనందరికీ సద్గురువర్యులు లభించడం పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఈ కార్యక్రమంలో మన సద్గురువర్యులు ఇచ్చే సందేశం మనం తూచా తప్పకుండా ఆచరించి పాటించాలని విశ్వసిస్తూ ఇప్పుడు పీఠాధిపతులు డాక్టర్ ఉమరాలి షా వారి దివ్య సందేశం. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ద్వారా 5వ ఉపాధ్యాయ సదస్సుని ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక మనస్సువాంజలులు. ఉపాధ్యాయులు మన శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠానికి ఒక ప్రత్యేక స్థానం ప్రసాదింపబడింది. ఈ పీఠం యొక్క అభివృద్ధిలో, తాత్విక సేవలో ఉపాధ్యాయులు ఒక మహోన్నతమైనటువంటి దృక్పథంతో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ పీఠం యొక్క ఔన్నత్యాన్ని నలుమూలలా విస్తరింపచేయటంలో మన ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి కృషి ఎంతో అమోఘమైనది. ఈ కృషి నిరంతరం నిత్యం పీఠం యొక్క విషయాన్ని, విధానాన్ని, తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కృషి చేస్తూ ఈ పీఠం యొక్క తాత్విక జ్ఞాన వృద్ధిని, ఈ పీఠం యొక్క అభివృద్ధిని మనం ఆకాంక్షిస్తూ మనం కృషి చేసినట్లయితే మన కృషికి తగ్గినటువంటి ఫలాన్ని స్వామి సద్గురువర్యులు ఆశీస్సు రూపంలో మనకు ప్రసాదిస్తారు. మనం ఎంతైతే స్వామి యొక్క విషయంలో, సద్గురువర్యుల యొక్క విషయంలో పీఠం యొక్క ఔన్నత్యం, పీఠం యొక్క తత్వాన్ని, పీఠం యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో మనం పాల్గొని మనస్పూర్వకమైనటువంటి కృషి మనం చేస్తూ ఉంటామో వారికి స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రసాదిస్తూనే ఉంటారు. మన ఉపాధ్యాయులు మన గ్రామాల్లో ఉండేటువంటి ఆశ్రమాల్లో వారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఆ ఆశ్రమంలో అక్కడ ఉన్నటువంటి సభ్యుల్ని చైతన్యపరుస్తూ ఆధ్యాత్మిక పరమైనటువంటి భావన, సేవాపరమైనటువంటి భావన, తాత్వికమైనటువంటి జ్ఞానం యొక్క విధానంలో వారిని తీర్చిదిద్దడంలో మనం కృషి చేస్తూ ఉండాలి. అదేవిధంగా మన సభ్యేతరులు మనకు పరిచయం అయినప్పుడు వారికి మన పీఠం యొక్క తత్వం గురించి, మన పీఠం యొక్క తాత్విక అనుభూతుల గురించి, అనుభవాల గురించి మనం వారికి తెలియజేసినట్లయితే వారు కూడా ఈ పీఠం
యొక్క తత్వాన్ని పొంది తరించాలనేటువంటి ఆకాంక్ష వారిలో ఏర్పడుతుంది. ఆ విధంగా మనం స్వామి మనకు ఒక ఉపాధ్యాయ వృత్తినిచ్చి మంచి భుక్తిని ప్రసాదించి మంచి జీవితాన్ని మనకు ప్రసాదించి మనం ఈ విధంగా ఈరోజు ఈ చక్కని జీవన ప్రయాణం మనం సాగిస్తున్నాము అన్నట్లయితే మనం స్వామి నుండి పొందినటువంటి ఆశీస్సే మనకు అది మహోన్నతమైనటువంటి శక్తిగా అనుభవ రూపంలో మనకు తెలియబడుతుంది. మరి ఆ విధంగా మనకు స్వామి మనకు ప్రసాదించినటువంటి ఆ అనుభవాన్ని, ఆ అనుభూతిని మనం పొందుతున్నాం కనుక ఆ యొక్క ఫలం యొక్క రుచి మనకు తెలుస్తున్నందున మనం వాటికి తగ్గ విధంగా మనం మన పీఠానికి మన అభివృద్ధి పరుచుకోవడంలో మన వంతు కృషి మనం చేయగలిగినట్లయితే ఎల్లప్పుడూ ఎప్పుడూ కూడా స్వామి యొక్క దృష్టిలో, స్వామి యొక్క లక్ష్యంలో ఉండే అవకాశం మనకు కలుగుతుంది. మరి ఆ విధంగా స్వామి మనకు వెన్నంటుండి మన యొక్క జీవన గమనంలో మనకు ఒక చక్కని రక్షణ కల్పిస్తూ ఆశీస్సుని ప్రసాదిస్తూ నిత్యం మనకు స్వామి యొక్క బాటలో ప్రయాణం చేసేటువంటి అవకాశం మనకు ప్రసాదింపబడింది. కారణం మనం స్వామి యొక్క లక్ష్యంలో ఉండే అవకాశం సేవ రూపంలో, పీఠం యొక్క అభివృద్ధి రూపంలో మనం చేస్తున్నటువంటి కృషి వలన అటువంటి అవకాశం మనం పొందగలిగేటువంటి అవకాశం మనకి ఏర్పడింది. మరి ఈ విధంగా మనం కృషి చేస్తూ మనం మన ఆశ్రమాల్ని అభివృద్ధి పరుచుకుంటూ మనం ఈ యొక్క తాత్విక జ్ఞాన విషయాలను విస్తరింపచేస్తూ మన యొక్క పీఠం యొక్క తత్వం సర్వమత సమానత్వమైనటువంటి తత్వంగా, మానవత్వమే మతంగా, మానవత్వమే ఈశ్వరత్వంగా, సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికతో కూడినటువంటి తాత్విక ఫలాలను అనుభవ రూపంలో తెలియజేసేటువంటి తాత్విక స్వరూపం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఇది బ్రహ్మ విద్య నిరింగించడి తాత్విక పాఠశాల. నానా సముపాసితంబులు అనంత కళాలసితంబులవు ఉపన్యాసములిచ్చు సాధక జనంబు వసించెడు కాణయాచి రాకాసులనైన మోక్ష పదగాములు సేయు నటన్న వింతయే అని చెప్పి మన షష్టమ పీఠాధిపతి ఉమర్ అలీ షా సద్గురు వారికి చెప్పినటువంటి విషయం. ఇది తాత్విక పాఠశాల. అనేక మంది ఉపన్యాసాలు ఇచ్చి తాత్విక అనుభూతులు పొంది తరింపజేసేటువంటి బ్రహ్మ విద్య ప్రసాదించేటువంటి తాత్విక మనలో ఉండే రాక్షసత్వాన్ని తొలగించి ఈశ్వర తత్వంగా మార్చేటువంటి అమోఘమైనటువంటి శక్తి ఈ పీఠంలో తెలియపరచబడుతుంది. అంచేది ఈ పీఠం అనుభవంతో కూడినటువంటి తత్వాన్ని మనకు ప్రసాదిస్తుంది. అటువంటి తాత్విక మహాప్రసాదం మనం ఉపాధ్యాయులుగా ఉండి మనం స్వీకరించి మనం ఈ యొక్క తాత్విక ఫలాల్ని సమాజంలో విస్తరింపజేసి ఆ యొక్క ఫలాల యొక్క రుచి మన తోటివారు కూడా పొంది తరించేటువంటి విధానంలో మనం కృషి చేసినట్లయితే అది స్వామి యొక్క మహోన్నతమైనటువంటి సేవగా పరిగణింపబడుతుంది. అటువంటి సేవా దృక్పథాన్ని మనందరం కల్పించుకొని స్వామి యొక్క ఆశీస్సులకు మనం నిత్యం పొంది తరించేటువంటి విధానం వైపు మనం దృష్టి సారించాలి. ఈనాటి సమాజంలో సామాన్య విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య ఎంతో అవసరము. ఎందువల్ల అన్నప్పుడు సామాన్య విద్య ఒక భక్తి గురించి మాత్రమే మనం పొందేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఆ భక్తిని ఏ విధంగా సద్వినియోగపరుచుకుని తన జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ మానసిక ప్రశాంతత, తృప్తితో కూడినటువంటి జీవితాన్ని సుఖవంతం చేసుకోవాలి అన్నట్లయితే దానికి ఆధ్యాత్మికత ఎంతో అవసరము. అంచేత సామాన్య విద్యకు ఆధ్యాత్మిక విద్య ఒక మంచి అలంకరణ, ఒక మహోన్నతమైనటువంటి అలంకరణతో కూడినటువంటి మహోన్నతమైనటువంటి శక్తిగా తెలియపరచబడుతుంది. అంచేత సామాన్య విద్యతో పాటు ఆధ్యాత్మిక పరమైనటువంటి విద్యా విధానాన్ని మన పిల్లలకు కూడా వారికి తెలియజేసినట్లయితే ఆ పిల్లలు కూడా బాల్యదశ నుండే ఆధ్యాత్మిక విద్యా శక్తిని పొంది తరింప చేసుకోవడం ద్వారా వారిలో కూడా
ఒక ఆధ్యాత్మిక భావనలు చిగురిస్తాయి. ఆ ఆధ్యాత్మిక భావనలే వారి యొక్క భవిష్యత్తును మంచి పునాదిరాయిగా ఏర్పడి వారు చక్కని జీవితాన్ని పొంది తరించే అవకాశం కలుగుతుంది. ఒక ఇంటిని నిర్మించుకోవడానికి పునాది ఎంత పటిష్టంగా ఉంటే అన్ని అంతస్తులు ఆ యొక్క భవనాన్ని నిర్మించుకోవడానికి అవకాశం కలుగుతుందో, అదేవిధంగా ఈ విద్యార్థి యొక్క దశలో విద్యార్థి దశలో ఉపాధ్యాయుడు ఒక గట్టి పునాదిని వారి యొక్క జీవితంలో ఏర్పాటు చేయగలిగేటువంటి విషయంగా ఆధ్యాత్మిక పరంగా ఆ యొక్క విద్యార్థిని తీర్చిదిద్దగలిగినట్లయితే ఆ యొక్క విద్యార్థి తన యొక్క భవిష్యత్తులో జీవిత సౌధాన్ని ఏర్పరచుకొని అనేక అంతస్తుల భవనాన్ని ఏర్పరచుకునేటువంటి అవకాశం కలుగుతుంది. కారణం ఆధ్యాత్మిక పునాది సామాన్య విద్యతో కూడినటువంటి ఆధ్యాత్మిక పునాది ఏర్పరచుకోవడం ద్వారా అటువంటి మహోన్నతమైనటువంటి జీవిత సౌధాన్ని ఏర్పరచుకునే అవకాశం కలుగుతుంది. ఆ విధంగా మనం విద్యార్థి యొక్క జీవన దశలో సామాన్య విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను వారికి ప్రబోధించి వారిని ఆధ్యాత్మిక పరమైనటువంటి భావనలో చైతన్యం కలిగించేటువంటి విధంగా ఉపాధ్యాయులుగా మన వంతు మనం కృషి చేసి ఈ యొక్క సమాజంలో ఆధ్యాత్మిక పుష్పాలు వికసించేటువంటి విధంగా సమాజాన్ని తీర్చిదిద్ది మనం ఆ యొక్క విద్యార్థి యొక్క జీవన దశలో ఒక మహోన్నతమైనటువంటి సువాసనను వారిలో వెదజల్లేటువంటి విధంగా తీర్చిదిద్దాలి. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మన ఉపాధ్యాయులకు ప్రసాదింపబడింది కనుక అటువంటి విధానంలో మనం ఈ యొక్క తాత్విక వ్యాప్తిని విస్తరింపజేస్తూ తాత్విక విద్యను ఈ పీఠం యొక్క తత్వాన్ని నలుమూలలా విస్తరింపజేసి స్వామి యొక్క కృపకు పాత్రులు కావలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడే గురువర్యులు చెప్పారు సామాన్య విద్య, దానితో పాటు ఆధ్యాత్మిక విద్య యొక్క ఆవశ్యకతను. మరి సమాజంలో ఉన్న రెండు వైవిధ్యాలతో కూడిన విద్యల యొక్క సమగ్ర విశ్లేషణ మన సభ్యులు శ్రీ అడవి రాధాకృష్ణ వారు అమెరికా నుండి మనకు తెలియజేస్తారు. శ్రీ గురుభ్యో నమః. పీఠాధిపతులైన శ్రీ ఉమరాలీషా సద్గురు వర్యులకు నా సాష్టాంగ నమస్కారాలు. టీచర్స్ డే సందర్భంగా ఈ వెబినార్లో పాల్గొనుతున్న ఉపాధ్యాయులందరికీ కూడా అడవి రాధాకృష్ణ నమస్కారములు. నేను ప్రసంగించే అంశము లిబరల్ ఎడ్యుకేషన్ అండ్ సర్వైల్ ఎడ్యుకేషన్. లిబరల్ ఎడ్యుకేషన్ని స్వాతంత్ర్య లేక ముక్తి విద్య అని, పరిపూర్ణమైనటువంటి విద్య అని కూడా చెప్తారు. సర్వైల్ ఎడ్యుకేషన్ ఉపాధి లేక భుక్తి విద్య అని చెప్పవచ్చు. లిబరల్ ఎడ్యుకేషన్ దీన్నే ముక్తి విద్య అని చెప్పవచ్చు. అంటే లిబరల్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, దీని డెఫినేషన్ ఏమిటి అంటే, లిబరల్ దో హూ హ్యాస్ గాట్ దిస్ లిబరేషన్ ఆఫ్ హిస్ సోల్, he whatever knowledge he has based on which he got this liberation is liberal education అని చెప్తారు సాధారణంగా. నిజంగా చెప్పాలి అంటే ఇట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ఏ లిబరేటెడ్ మ్యాన్ అని అర్థం. దీన్నే మనం ముక్తి విద్యను లేక స్వాతంత్ర్య విద్య అని కూడా చెప్పవచ్చు. ఇదే విషయం మనం చిన్నప్పుడు చదువుకున్నాం. విద్య లేనివాడు వింత పశువు అన్న నానుడు అందరికీ కూడా తెలిసినదే కదా. అనగా విద్య పశుత్వాన్ని నుంచి విముక్తిని ప్రసాదించి మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతుంది అని. అదే నిజమైనటువంటి లిబరల్ ఎడ్యుకేషన్. ఇట్ ఈజ్ వర్త్ ఆఫ్ ఫ్రీ మ్యాన్ అన్నమాట. ముక్తుని యొక్క లక్షణము ఇంకా చెప్పాలి అంటే ఇది పరిపూర్ణమైనటువంటి విద్య. ఈ విద్య మానవ మేధస్సును ఒక పారాచూటు లాంటిది అని ఆలోచించి వికసిస్తే అది గొప్పగా ఉపయోగపడుతుంది అన్నటువంటి సిద్ధాంతం మీద ఈ లిబరల్ ఎడ్యుకేషన్ ఆధారపడి ఉన్నది. ఈ స్వాతంత్ర్య విద్య మానవుని శరీరము, మనస్సు మరియు ఆత్మను
కళల ద్వారా, విజ్ఞానము ద్వారా, తత్వశాస్త్రము ద్వారా వికాసమును పెంపొందింపజేసి మనిషిని సంపూర్ణమైనటువంటి జ్ఞానిగా మార్చి స్వయం శక్తి కలిగించి అనేక విధములైన సమస్యలను, మార్పులను తట్టుకుని జీవితమును సన్మార్గములో ఆధ్యాత్మిక వైపు నడిపించేటటువంటి విద్య. దీనినే పరిపూర్ణమైనటువంటి విద్యాస్వరూపం ఇది. ఈ విద్య విద్యార్థులకు విశాలమైన ప్రాపంచ జ్ఞానం సముపార్జింపజేసుకునేటటువంటి శక్తి కలిగిస్తుంది, సాంఘిక సంస్కారాలు కలిగిస్తుంది ఈ విద్య. ఈ విషయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక మాట అంటారు, ది ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ బి ఏ ఫ్రీ క్రియేటివ్ మ్యాన్ who can battle against historical circumstances and adversities of nature అంటారు. అంటే విద్య యొక్క ఫలితము చారిత్రకమైన, ప్రాపంచికమైన ఒడిదుడుకులను తట్టుకోగలిగినటువంటి స్వయం శక్తి కలిగిన మానవుణ్ణి తయారు చేయవలసినటువంటి విషయముగా ఉంటుంది. అంటే ఈ ఫలితం, ఈ లిబరల్ ఎడ్యుకేషన్ యొక్క ఫలితం ఏమిటి అంటే పరిపూర్ణమైనటువంటి మానవుని తయారు చేయడం అని చెప్తున్నారు. ఈ స్వాతంత్ర్య విద్య పూర్వపు గురువులు గురుకుల విద్యాభ్యాసమునకు ఆశమును దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ విషయం మనకు తెలుస్తుంది. ఈ పరిపూర్ణ విద్య గురు శిష్య సంబంధం మీద ఆధారపడినటువంటిది. ఇది అనుభవం మీద మోసి ఉన్నది. అనగా నేర్చుకున్నది ఆచరణలో పెట్టినప్పుడు దాని యొక్క విషయం తెలియబడుతుంది, ఆ విద్య యొక్క గొప్పతనం తెలియబడుతుంది. ఇది ప్రాపంచిక విషయాలను అంకెల రూపంలోనూ పాఠాల రూపంలోనూ వల్లెవేసి జ్ఞాపకం పెట్టుకుని తిరిగి వెళ్ళగక్కేటటువంటి ఈనాటి విద్య కాదు అంటారు. ఈ విషయమును అనగా ఇలాంటి విద్య గురించి విద్య అను శీర్షికలో శ్రీ హుస్సేన్ సాయి గారు విమర్శనాత్మకంగా చెప్పారు. ఈ స్వాతంత్ర్య విద్యా విధానంలో గురుకుల వాసంలో వేద విద్యను నేర్పేవారు పూర్వం గురువులు. ఆ గురువులు తమ నుండి తమ శిష్యులకు ఈ విద్యను సంక్రమింపజేసేవారు. 12 సంవత్సరాల కాలం గురుకులంలో విద్యార్థులు ఉండేవారు. అనగా 8 నుంచి 20 సంవత్సరముల వయస్సులో సమస్తము బ్రహ్మమయమని అది గ్రహించిన పశుత్వము పోవుననియు మోక్షము కలుగుననియు అది జ్ఞాననేత్రము ద్వారా సాధించవచ్చును అనేటువంటి విద్యా విధానంగా ఉండేది. ఈ విద్యను ఏ విధంగా సాధింపజేసేవారు అంటే గురువులు తమ శిష్యులను ధ్యాన మార్గంలో పెట్టి ఆ ధ్యానం నేర్పుతూ వారికి కాన్సన్ట్రేషన్ అంటే మనస్సు మీద కంట్రోల్ వచ్చేటట్టుగా, మనోనిగ్రహం ఏర్పడేటట్టుగా నేర్పించి మనోనిగ్రహం తద్వారా సద్భావాలను ప్రేరణ కలిగించి భూతదయ, సమర్పణ బుద్ధి, సేవాభావం కూడా వారికి నేర్పి పరిపూర్ణమైనటువంటి మానవుడిగా తీర్చిదిద్దేవారు. అంతా కూడా గురువు మీదనే ఆధారపడి ఉండేది ఇటువంటి విద్య. ఈ స్వాతంత్ర్య విద్య గురించి 6వ పీఠాధిపతి తమ ఖండకావ్యాల్లో ఈ విధంగా తెలియజేశారు. విద్య చదువుట చేతనే వెలయబోదు, విద్య ఆచరణంబున వెలయగలదు. విద్య లోకార్థమేగాక విద్య తనను తానెరుంగుటగై యుండు తథ్యముగను అని అంటారు. ఈ విద్యను కుచ్చుకినై వెచ్చపెట్టరాదు. కోటి విద్యలు కూటి కొరకై కూర్చువారు రేగుపళ్లకు మణులను అర్పించువారి వంటి వారని తెలియగావలయను ఎప్పుడు అంటారు శ్రీ ఉమరాల షా సద్గురువర్యులు. శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యులు ఇటువంటి విద్య గురించి చెబుతూ విద్యా ప్రమాణం వినయం విధేయత అంటారు. విద్యావంతుని కొలబద్ద వినయం, విధేయత, వినమ్రత. దీనివల్ల గురువుని ఆశ్రయించి శుశ్రూష చేసి నేననే విషయాన్ని గ్రహించగలిగించగలడు అంటారు. ఈ వినయ విధేయతలు లేనివారు నాస్తికులైపోతారు అంటారు. తర్వాత ఇక సర్వైల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడదాం. దీనినే మనం భుక్తి విద్య లేక వృత్తి విద్య అని చెప్పవచ్చు. అసలు నిజంగా మీనింగ్ ఏమిటి అంటే సర్వైల్ ఎడ్యుకేషన్ అంటే బానిస విద్య అని అర్థం.
అనగా ఏదో ఒక ట్రేడ్ వృత్తిలో కానీ, ట్రేడ్ అంటే వృత్తిలో కానీ, ప్రొఫెషన్ అంటే డాక్టర్ కానీ, లాయర్ కానీ, ఇంజనీర్ కానీ, ఇలాంటి విషయాల్లో నేర్పు సంపాదించుకొని విద్యని మనం సర్వైవల్ ఎడ్యుకేషన్ అని చెప్పవచ్చును. ఈ లిబరల్ ఎడ్యుకేషన్ ఎందుకు అవసరం అంటే, అసలు పరిపూర్ణమైనటువంటి విద్య లిబరల్ ఎడ్యుకేషన్ కాబట్టి, ఈ విద్యలో సంస్కారము, ఆధ్యాత్మిక తత్వము అలవడుటయే కాక, ఈ పరిపూర్ణమైనటువంటి విద్యలో వృత్తికి సంబంధించినటువంటి విద్య కూడా నేర్పబడుతుంది. కేవలము వృత్తి విద్య మాత్రమే కాదు, మానవత్వము, నైతిక విలువలు కూడా కలుగుతాయి. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసం కలుగుతుంది. ఈ విద్య పరిపూర్ణమైనటువంటి విద్య. ఈ విద్య జీవితకాల పర్యంతము నేర్చుకునేది నిరంతర విద్య. కనుక శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉన్నదానితో సంతృప్తి పడడం ఉత్తమం అయినప్పటికీ, మనకున్న జ్ఞానం చాలు అనుకోవడం అజ్ఞానం అంటారు. అంటే ఏమిటి? కంటిన్యూస్గా లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అని వారి విధానం. ఇంకా వీరు చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూచి ఓర్పు నేర్చుకో, చెట్టును చూచి ఎదుగుదల నేర్చుకో, ఉపాధ్యాయులను చూసి సుగుణాలు నేర్చుకో అంటారు. అంటే ఉపాధ్యాయులు అనేటువంటి వారు ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఈ ఒక్క మాటతో తెలుస్తుంది. అంటే ఉపాధ్యాయులే రోల్ మోడల్స్గా ఉండి తమ శిష్యులను, అనగా స్టూడెంట్స్ని తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. కనుక ఉపాధ్యాయుల వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ 4 కొటేషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఈ 4 కొటేషన్స్ కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పినటువంటి వారు. మొట్టమొదటి తరగతి గది గురించి చెబుతారు. తరగతి గది ఒక ప్రసూతి గది అంటారు. జ్ఞానానికి జన్మనిచ్చేటందుకు ఇది ప్రసూతి గది అన్నారు. తరగతి గది ఒక శ్మశాన వాటిక అంటారు. అజ్ఞానాన్ని ఖననం చేసేటందుకు అంటారు. తరగతి గది ఒక కర్మాగారం, జాతి భవితను నిర్మించేటందుకు అంటారు. తరగతి గది ఒక న్యాయస్థానం, సరైన నిర్ణయాలు తీసుకునేటందుకు అని చెప్తారు. అంటే ఏంటి? తరగతి గదిలో కేవలము జ్ఞానమే కాకుండా వారికి నేర్పవలసింది ఏమిటి? నైతిక విలువలు, తర్వాత సామాజిక న్యాయము, ఇవన్నీ కూడా నేర్పాల్సినటువంటి విధి ఉపాధ్యాయులదే అంటారు. కనుక ప్రతి ఉపాధ్యాయుడు కూడా తరగతి గది అంటే ఏమిటో తెలుసుకొని అది ఒక దేవాలయంగా తీర్చిదిద్దాలి. ఆ దేవాలయంలో వారు తమ శిష్యులను దైవ సమానులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వారికి ఎంతైనా ఉంది. అలా చేయడం చేత ఈ పరిపూర్ణమైనటువంటి విద్య నేర్పిన వాళ్ళు అవుతారు స్టూడెంట్స్కి. శ్రీ గురుభ్యో నమః. ఉపాధ్యాయునికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు ప్రధానంగా భాషా బోధనలో ప్రతి ఉపాధ్యాయునికి కావలసిన ఆవశ్యకాలను ఈ వృత్తిలో దీర్ఘకాలిక అనుభవాన్ని సంపాదించిన హైదరాబాదు నివాసి శ్రీ వేణుగోపాల్ శర్మ గారి ఉపన్యాసం ద్వారా తెలుసుకుని మనం మన వృత్తిలో నైపుణ్యాలను సంపాదించుకుందాం. ఓం సద్గురుభ్యో నమః. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు: యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము కలిగి యుక్తములైన పనులనే ఆచరించాలి. అహింస, సత్యము, శౌచము మొదలైన లక్షణాలు కలిగి ఉండాలి. ఉపాధ్యాయ వృత్తి మీద గౌరవాభిమానాలు ఉండాలి. తమ ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూ తమ విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ అత్యంత ఆధునికముగా వెలుగులోకి వచ్చిన విషయాలను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. సహన గుణము కలిగి ఉండాలి. అనగా విషయాన్ని సరిగా గ్రహించలేని కొంతమంది విద్యార్థులు ఇంకొకసారి బోధించవలనని ఉపాధ్యాయుని కోరవచ్చు. అట్లాంటి సమయాలలో అతడు సహనాన్ని పోగొట్టుకోకూడదు. విషయాన్ని తెలుసుకోవాలి అనే ఆసక్తితో ఉండే విద్యార్థులందరికీ విషయము అర్థమయ్యే విధంగా బోధించగలగాలి. కొందరు విద్యార్థులు బాల్య చాపల్యం వలన ఉపాధ్యాయునికి విసుగు కలిగించే విధంగా ప్రవర్తించవచ్చు. అప్పుడు కూడా ఉపాధ్యాయుడు సహనము కోల్పోకుండా
కోపం తెచ్చుకొనకుండా వారిని మంచి మాటలతో సరైన మార్గానికి త్రిప్పగలవాడుగా ఉండాలి. విషయ పరిజ్ఞానముతో పాటు బోధనా సామర్థ్యము కూడా బాగా ఉండాలి. కేవలం విషయ పరిజ్ఞానము ఉంటే బోధనా సామర్థ్యం లేకపోతే అతడు సరైన ఉపాధ్యాయుడుగా రాణించలేడు. విద్యార్థుల ప్రవర్తనా రీతులకు సంబంధించిన పరిజ్ఞానము కలిగి ఉండాలి. శిశువుల శారీరకమైన పెరుగుదల, మానసికాభివృద్ధి, వారి ప్రవర్తనా రీతులు మొదలైన విషయాలు ఉన్నట్టు తెలుసుకునే విధంగా ఉండేటువంటి మనోవిజ్ఞాన శాస్త్రాన్ని క్షుణ్ణముగా తెలుసుకొని ఉండాలి. విద్యార్థుల విషయంలో పక్షపాతాన్ని చూపకూడదు. అందరి ఎడా సమాన భావాన్ని చూపుతూ విద్యార్థులందరి మేలును కోరేవాడుగా ఉండాలి. కొందరు చురుకైన విద్యార్థులు ఒక్కొక్కప్పుడు ఉపాధ్యాయుని స్ఫూర్తిని పరీక్షించే ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అట్లాంటి సందర్భాలలో ఉపాధ్యాయుడు మంచి సమయస్ఫూర్తిని కలవాడుగా ఉండాలి. అంటే ఆ ప్రశ్నలకు సమాధానాలు గుర్తుకు తెచ్చుకొని సమయానికి తగ్గట్టుగా స్ఫురణకు తెచ్చుకొని ఆ విద్యార్థులకు బోధించాలి. అంతేకాని అంతకుముందు ఎంతగా చదువుకున్నా ఆ సమయానికి తగ్గట్టుగా ఆ విషయాలు స్ఫురణకు రాకపోయినట్లయితే అటువంటి ఉపాధ్యాయుడు రాణించలేడు. ఇంకా విద్యార్థులకు ఎక్కువగా చనువును ఇవ్వకూడదు, అట్లాగని నియంతగా కూడా ఉండకూడదు. బోధించే విషయం మీద తనకు ఉండే అధికారం వల్ల, బోధన సామర్థ్యం వల్ల, తన మూర్తిమత్వం వల్ల అంటే పర్సనాలిటీ వల్ల విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగేటట్లుగా ప్రవర్తించాలి. ఇక తాను సత్ప్రవర్తన కలిగి ఉంటేనే తన విద్యార్థులు కూడా సత్ప్రవర్తన కలిగి ఉంటారు. కనుక తాను ఎల్లప్పుడూ మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఆత్మ గౌరవము కలిగి దానిని కాపాడుకోగల విధముగా ప్రవర్తించాలి. అహంభావము లేనటువంటి ఆత్మవిశ్వాసము కలిగి ఉండాలి. ఇంకా భాషాపరంగా బోధించటం కొరకు భాషా పండితునికి అవసరమైన పరిజ్ఞానం ఏంటో తెలుసుకుందాం. తాను ఏ భాషను బోధించుచున్నాడో ఆ భాషలో బాగా పరిజ్ఞానము కలిగి ఉండటంతో పాటు ఆ భాషాభివృద్ధికి తోడ్పడిన ఇతర భాషలకు సంబంధించిన పరిజ్ఞానము కూడా కలిగి ఉండాలి. ఇక తన ఉచ్చారణలో ఎట్లాంటి దోషములు ఉండకూడదు. తాను మంచి వక్తగా ఉండాలి. విద్యార్థులలో కూడా వక్తృత్వ శక్తిని పెంపొందింపజేయాలి. ఇక భాషా నైపుణ్యాలను పెంపొందింపజేయాలి. శ్రవణము, భాషణము, పఠనము, లేఖనము అనే నైపుణ్యాలను పెంపొందింపజేయాలి. ఇంకా భాషా జ్ఞానాభివృద్ధి, విషయ పరిజ్ఞానాభివృద్ధి, విద్యార్థులలో ఆనందానుభూతిని పెంపొందించుట, సాహిత్యాభిరుచిని పెంపొందించడము మొదలైన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని వాటికి తగిన విధముగా బోధన చేయాలి. బోధనా పద్ధతులను తెలుసుకొని ఉండాలి. అంటే ఉదాహరణకు క్రీడా పద్ధతి, ప్రకల్పన పద్ధతి అంటే ప్రాజెక్ట్ పద్ధతి, వ్యక్తి పద్ధతి, కిండర్ గార్టెన్ పద్ధతి, మాంటిస్సోరీ పద్ధతి, ప్రాతిపదిక విద్యా పద్ధతి, పర్యవేక్షితాధ్యయనము మొదలైన పద్ధతులను తెలుసుకొని తమ విద్యార్థులకు ఏ పద్ధతిలో బోధిస్తే బాగా ఉంటుందో ఆ పద్ధతిని అనుసరించాలి. పద్య బోధన, గద్య బోధన, వ్యాకరణ బోధన, ఉపవాచక బోధన, లేఖారచన, లిఖిత వ్యాసరచన, అనువాదం చేసే విధానము మొదలైనవి తెలిసి ఉండాలి. పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. యూనిట్ ప్రణాళికలు, వార్షిక ప్రణాళికలు ఏ విధముగా ఉండాలో తెలుసుకోవాలి. ఇక తగిన బోధనోపకరణాలను సిద్ధం చేసుకొని విద్యార్థులకు మంచిగా బాగా అర్థమయ్యేట్లుగా బోధన చేయాలి. ఇంతటితో ముగిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి నమస్కారం తెలుపుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ఉపాధ్యాయునికి విద్యాబోధనతో పాటు సామాజిక సేవ, త్యాగనిరతి కూడా చాలా అవసరమనే విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మన పీఠం ఉపాధ్యాయ సభ్యులు శ్రీ మారయ్య గారు,
మరియు సాయి వెంకన్న బాబు గారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. నా పేరు కేవీకే మారయ్య. మాది అత్తిలి గ్రామం. సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర చాలా ముఖ్యమైనది. సమసమాజ స్థాపనకు, నవ సమాజ నిర్మాణమునకు ఉపాధ్యాయునిది గురుతర బాధ్యత. సమాజంలోని మూఢ విశ్వాసములను నిర్మూలించుటలోను, మూఢనమ్మకాలను రూపుమాపటలోను ఉపాధ్యాయుల పాత్ర చాలా ప్రాముఖ్యతను పోషించును. ప్రకృతిలో సంభవించు విపత్కర పరిస్థితులందు సేవా కార్యక్రమములలో సమాజంలోని పౌరులు పాల్గొను విధముగా ఉపాధ్యాయులు ప్రోత్సహించవలెను. విద్యార్థులకు విద్యాబోధనతో పాటు సమాజంలో ఒక బాధ్యత గల పౌరునిగా జీవనం సాగించుచు సమాజ సేవా కార్యక్రమములలో పాల్గొను విధముగా విద్యార్థులను తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉపాధ్యాయునిపై ఉన్నది. ఒక ఉపాధ్యాయునిగా మా గ్రామంలో మన పీఠం తరపున అనేక సేవా కార్యక్రమములను నిర్వహించుట జరిగినది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అనేక చోట్ల సుమారు 500 మొక్కలను నాటుట జరిగినది. కరోనా కష్టకాలంలో శ్రీ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున సమాజ సేవలో భాగంగా పోలీసు, వైద్య, పారిశుద్ధ్య పనివారులకు సుమారు 2,000 మాస్కులు కుట్టించి పంపిణీ చేయటం జరిగినది. లాక్డౌన్ కాలంలో నిరుపేద ప్రజలకు ప్రతిదినం సుమారు 130 మందికి అన్నదానం చేయుట జరిగినది. ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య పనివారులకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేయుట జరిగినది. పోలీసు డిపార్ట్మెంటు వారికి పండ్లు పంపిణీ చేయుట జరిగినది. ఈ విధముగా విపత్కర పరిస్థితులలో ప్రతి ఒక్కరూ సేవాభావముతో మెలగునట్లు చేసి సమాజంలో చైతన్యమును తీసుకురావాల్సిన బాధ్యత ఉపాధ్యాయునిపై ఉన్నది. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ సమాజంలో పౌరులను చైతన్యపరుస్తూ బాధ్యత ఉపాధ్యాయులపై మోసి ఉన్నది. ఈ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి గురు పూజోత్సవ కార్యక్రమంలో భాగంగా ముందుగా పీఠాధిపతులందరికీ, నవమ పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ ఆలీషా గురువర్యుల పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకుని నిర్వహించేటువంటి వర్మ గారికి, వారి యొక్క టీంకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ వృత్తి నుంచి దేశ రాష్ట్రపతి వరకు కూడా అత్యున్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించినటువంటి వారిని స్మరించుకుంటూ, ప్రతి వ్యక్తి జీవితంలో విద్య అనేటువంటిది 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి భౌతికమైనటువంటి విద్య, 2 ఆధ్యాత్మిక విద్య. భౌతిక జీవన విధానాన్ని అనుసరించడానికి దాని ద్వారా ఏదో ఒక వృత్తిని చేపట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కానీ ఈ జీవితం ఇక్కడితోటి పరిసమాప్తం అయిన తర్వాత మరో లోకం, మరో ప్రపంచం అని ఆలోచించినప్పుడు నేనేంటి, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించుకున్నప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచం అనేటువంటిది ఒకటి ఉంది. దాన్ని నడిపించేటువంటి
గురువులున్నారని ఆలోచన ప్రతి వ్యక్తికి తడుతుంది. ప్రతి వ్యక్తి తాను నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత 60 దాటిన తర్వాత విశ్రాంతి దశలో ఆధ్యాత్మిక ఆలోచన మొలకలు మొలకెత్తి అప్పటికి ఆధ్యాత్మిక విధానంలో ప్రయాణం చేయాలంటే శక్తి సామర్థ్యాలు సన్నగిల్లి ఆ యొక్క విధానంలో నడవటం అనేటువంటిది కష్టం. అందుకే శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో డాక్టర్ ఉమర్ అలీ షా గురువర్యులు చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక మొలకలు ఆ బాల్యస్థితి నుంచే మొలకెత్తాలని, పెద్దవారైన తర్వాత పరిపూర్ణమైనటువంటి విద్యని వాళ్ళు గ్రహించాలనే ఉద్దేశంతో ఆధ్యాత్మిక సదస్సులతో పాటు తాత్విక బాల వికాస్ కార్యక్రమాలు కూడా నిర్వహించడం, తద్వారా వారిలో ఆధ్యాత్మిక చింతనలో ఆనందాన్ని చవిచూడ్డానికి ప్రారంభించడం జరిగింది. నిజమైన విద్య ఏది అన్నప్పుడు బ్రహ్మ విద్య, అదే ఆధ్యాత్మిక విద్య. కానీ ఈరోజు ఆధ్యాత్మిక విద్యని పక్కకు పెట్టి భౌతిక విద్యా విధానానికి ఎక్కువ విలువ ఇవ్వటం జరుగుతుంది. ఆ విద్యాతత్వ మర్మంబు మా కరమంలందిడుకుంటిమి ఎరుంగలేకున్నారెవ్వరున్. ఏదైతే యథార్థంగా ఉందో ఆ యథార్థమైన విద్యని చెప్పేటువంటి రహస్యం మా చేతిలో ఉంది అని అన్నప్పుడు ఆ గురువుల్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ యథార్థమైన చదువు మనకు రావడానికి, విద్య మనకు రావడానికి అవకాశం ఉంది. ఈయనెందుకు తన్నే తానెరుంగ కొరకు తనకన్యంగా ఉన్నదంతా దబ్బరా అంటే, ఏదైతే ఆత్మ ఔన్నత్యం కోసం ఉపయోగపడేటువంటి విద్య ఉందో, దాని ద్వారా నిన్ను నువ్వు తెలుసుకోవటానికి అవకాశం ఉందో, అటువంటి విద్య కోసం ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప మిగిలినటువంటి విషయాల కోసం కాదని చెప్పడం జరుగుతుంది స్వామి. సాందీపుడు లాంటి గురువు కృష్ణుడికి, వశిష్ఠుడు లాంటి గురువు రాముడికి ఉన్నారు గనక అని కాకుండా ఏ కాలానికి సంబంధించిన గురువులు ఆ కాలంలో ఉన్నారు. మన పీఠాధిపతులు ఆ స్థాయిలో అటువంటి గురువులు గనక వారిని అనుసరించి మనం ప్రయాణం చేయగలిగినప్పుడు ఇటు భౌతిక జీవన విధానానికి అటు ఆధ్యాత్మిక చింతనకి లోటు లేకుండా పరిపూర్ణమైనటువంటి విద్యని మనం పొంది మోక్షదాయకమైనటువంటి విధానంలో ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. అందుచేతను స్వామిని, వారి యొక్క తత్వాన్ని గ్రహించడం కోసం మనం ప్రయత్నం చేసినట్లయితే ఆధ్యాత్మికంలో మనం కూడా విద్యార్థులమే. ఆ స్థాయికి మోక్షమైనటువంటి విషయానికి వెళ్లే వరకు ఆ విద్యా విధానాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు అంతకన్నా ధనం ఏముంది? అటువంటి ధనాన్ని పొందటం కోసం గురువు యొక్క ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ నిరీక్షిస్తూ ఉన్నప్పుడు ఇటు భౌతికం అటు అభౌతికానికి లోటు లేకుండా ఉంటుంది. అటువంటి విధానాన్ని అనుసరిస్తారని భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కమిటీ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈరోజు సెప్టెంబర్ 5వ తేదీ భారతదేశమంతా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజు. ఒక విశిష్టమైన మహా ఉపాధ్యాయుని తలుచుకునే రోజు. ఎందుకు అతన్ని మనం వృత్తిలో ఆదర్శంగా తీసుకుంటామో భాషా ప్రవీణ శ్రీమతి రమాదేవి గారు మనకు వివరిస్తారు. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి పాదపద్మములకు నా హృదయపూర్వక అభివాదములు. పీఠంలోని ఉపాధ్యాయ మిత్రులకు, పెద్దలకు,
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈనాటి ప్రత్యేకత మనందరికీ తెలిసిందే. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు. దీనినే మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ లోకంలోకి ఎంతోమంది వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. కానీ కొందరు మాత్రమే కారణజన్ములు. వారు భౌతికంగా ఇక్కడ లేకున్నా మన మనసుల్లో ఎప్పుడూ నిలిచే ఉంటారు. అలాంటి మహామహుల్లో ఉత్తములు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన కూడా అందరిలా జన్మించిన స్వశక్తితో, అసాధారణ ప్రజ్ఞాపాఠవాలతో ఉన్నత శిఖరాలకు ఎదిగి పలువురికి మార్గదర్శకంగా తన వృత్తి ధర్మానికి మకుటంగా వెలిగారు. సర్వేపల్లిది కొని తెచ్చుకున్న గౌరవం కాదు, కొలిచి తెచ్చుకున్న గౌరవం. వృత్తిరీత్యా, వ్యక్తిత్వరీత్యా, సంస్కార రీత్యా అది ఆయనను వరించింది. ఏ పనిలోనైనా నిబద్ధత కలిగి ఉండాలని ఆయన జీవితం మనకు పాఠం చెబుతుంది. సర్వేపల్లి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. చిన్నతనంలో ఎన్నో కష్టాలను చవిచూశారాయన. వాటి నుండి దూరంగా పారిపోకుండా ఆ పునాదుల మీదనే తన భవిష్యత్తుకు కొత్త సౌధాలు నిర్మించుకున్న ప్రతిభాశాలి. ఆచార్యుడిగా, ఉపకులపతిగా, దౌత్యవేత్తగా, స్వతంత్ర భరతావని తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా అధిరోహించిన శిఖరాలు ఆయన జీవితంలోని అసాధారణ కోణాలను తెలియజేస్తున్నాయి. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన తనకు వచ్చే వేతనంలో కేవలం 25% మాత్రమే తీసుకుని మిగతాది ప్రధానమంత్రి సహాయ నిధికి తిరిగి ఇచ్చేవారట. దీనికి కారణం బహుశా ఆయన తన చిన్నతనంలో అనుభవించిన పేదరికమే కావచ్చు. రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులకు శ్రద్ధగా బోధించడమే కాదు, వారిపై ప్రేమాభిమానాలు చూపేవారట. అతను మైసూరు నుంచి కలకత్తాకు ప్రొఫెసర్గా వెళ్లేటప్పుడు గుర్రపు బండిని పూలతో అలంకరించి తమ గురువును దాంట్లో కూర్చోబెట్టి రైల్వే స్టేషన్ వరకు విద్యార్థులే లాక్కుంటూ వెళ్లారట. ఈ ఒక్క సంఘటన చాలు ఆయన ఎంత గొప్ప ఆచార్యుడో చెప్పడానికి. రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతని శిష్యులు, అభిమానులు ఆయన పుట్టినరోజును ఘనంగా చేస్తామని కోరగా దానికి బదులు ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా చేయాలని కోరారట. ఆ రోజు నుంచే అతని పుట్టినరోజైన సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు చాలా మందికి ఒక ఉపాధ్యాయుడి స్థాయి నుంచి ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వ్యక్తిగానే తెలుసు. కొద్దిమందికి మాత్రమే ఆయన ఓ తత్వవేత్తగా పరిచయం. రాధాకృష్ణ గారు తత్వశాస్త్రానికి సంబంధించి చేసిన రచనలలో ఇండియన్ ఫిలాసఫీ ఒకటి. ఆయన తన తత్వశాస్త్రాన్ని ఇతరులకు పరిచయం చేసే ముందు అంతకు పూర్వం ఉన్న ఎందరో తత్వవేత్తల తాత్విక పుష్పాలకు అంతఃసూత్రంగా తన తత్వాన్ని వెలిబుచ్చారు. తాత్విక స్వాతంత్రాన్ని కోల్పోయిన ఒక దేశం ఉనికి కోసం తాను తత్వశాస్త్రాన్ని రాస్తున్నానని చెప్పుకున్నారు. ఇతడు పాశ్చాత్య తత్వవేత్తలు తమ భావనల చేత తమ సంస్కృతిలో అప్పటికే ఉన్న వేదాంత ప్రభావానికి ఎలా లోనవుతున్నారో చూపించారు. ఈయన దృష్టిలో తత్వము అనేది జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మార్గము మాత్రమే. భారతీయ తత్వాన్ని అర్థం చేసుకోవడం అనేది ఒక సాంస్కృతిక చికిత్సగా భావించేవారు. భారతీయ ఆలోచనా దృక్పథాన్ని పాశ్చాత్య పరిభాషలో చెప్పి అందులో వివేకము, తర్కము ఇమిడి ఉన్నాయని చూపించి భారతీయ తాత్విక చింతన ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు. సర్వేపల్లి ప్రత్యేకతలు. అద్వైత వేదాంతి శంకరుల మాయావాదాన్ని రాధాకృష్ణన్ యథాతథంగా స్వీకరించలేదు. దానికి తన సొంత భాష్యం రాశారాయన. ఆయన రచనలు హిందూ ధర్మానికి పునరుద్దీపన కలిగించాయి. దార్శనిక శాస్త్రాలను ఆధునిక అవసరాలకు అనుగుణంగా మలచిన ఘనత సర్వేపల్లికే దక్కుతుంది. సర్వేపల్లి గొప్ప మానవతావాది. ప్రతి మానవుడు అతడి మతం ఏదైనా, సాంఘిక స్థితిగతులు ఏవైనా పరమేశ్వరుడి రూపంలో ఆయన నిగూఢ శక్తులతో జన్మించిన వాడేనని నమ్మేవారు. సర్వేపల్లి దృష్టిలో మతం అంటే శక్తి, సంపదల కోసం కాకుండా శాంతి కోసం, సత్యం కోసం జరిపే నిత్యాన్వేషణ. మతం అనేది సర్వసంగ పరిత్యాగము, ప్రారబ్ధానికి తలొగ్గడము కాదు, ధీరోదాత్తంగా సాగిపోవడమే మతం. ప్రస్థానత్రయానికి అనగా ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలకు ఆంగ్లంలో
ఆధునిక దృష్టితో భాష్యం రాశారు. సోక్రటీస్ మొదలుకొని పాశ్చాత్య దార్శనికవేత్తల వరకు అందరి రచనలు ఆయనకు కంఠోపాఠమే. భగవద్గీతను చదివినంత శ్రద్ధాసక్తులతో బైబిల్ చదివారు. ఖురాన్ ఆయనకు కొట్టిన పిండి. సూఫీ తత్వాన్ని మదించారు. సర్వ మతాల వారు ఇతర మతాల పట్ల విశాలమైన ఉదారమైన దృక్పథాన్ని అవలంబించాలని సర్వేపల్లు ప్రబోధించారు. ఎవరైనా ఇతర మతాలను సంస్కృతులను విమర్శించడాన్ని ఆయన అంగీకరించేవారు కాదు. మతం కాలానుగుణంగా మార్పు చెందుతుందన్న విషయం మర్చిపోరాదని రాధాకృష్ణన్ అనేవారు. ఉపనిషత్తుల ఉపదేశాలు, బుద్ధుడి బోధనలు, గీతా సందేశం ప్రాతిపదికగా జాతీయ జీవనాన్ని తిరిగి నిర్మించుకోవాలని సందేశం ఇచ్చారు. సమాజంలో పండితులే గాని నిజమైన తత్వవేత్తలు కనిపించడం లేదని, సృజనాత్మకత కొరవడిందని సర్వేపల్లి ఆవేదన వ్యక్తం చేసేవారు. తత్వవేత్తలుగా ప్రసిద్ధి చెందిన వారెవరూ రాధాకృష్ణన్ పనిచేసినన్ని రంగాల్లో ప్రవేశించి ఉండరు. ఆయన పాలనాదక్షుడు, రాజనీతిజ్ఞుడు, అన్నింటినీ మించి పాశ్చాత్య దేశాల్లో భారతీయ సంస్కృతికి ప్రతినిధిగా వ్యవహరించగలిగిన ప్రజ్ఞాధురీనుడు. తత్వశాస్త్రాన్ని వర్తమాన పరిస్థితులకు అన్వయించడమే కాకుండా ప్రపంచమంతటికీ వర్తింపజేసిన మేటి రాధాకృష్ణన్. ఆయన పర్యటించని ప్రదేశం లేదు, ఆయనను గౌరవించని స్థలం లేదు. మతం యొక్క ఆదర్శం ఆధ్యాత్మిక సంబంధమైన అంతర్దృష్టిని పొందడమే. దీనికి మార్గం మనం అనుసరించే నైతిక జీవన విధానం, ధ్యానం అని చెప్పారు. విద్యార్థి జీవితాన్ని మలిచేది గురువే అని ఆయన ప్రగాఢ విశ్వాసం. అన్ని దేశాలలో ఏదో ఒక విశిష్టమైన రోజును జరుపుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ మన భారతదేశంలోనే ఉపాధ్యాయుల గౌరవ సూచకంగా ఒకరోజు ఉత్సవంగా జరుపుతూ ఆచార్య దేవోభవ అనే ఆర్యోక్తిని పాటిస్తూ ఉన్నాము. ఉపాధ్యాయులు ప్రతి సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొనడమే కాదు, ఆయన ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి మనం అందించే ఘనమైన నివాళి. మరి మన పీఠంలో కూడా ఎంతో మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రతి ఉపాధ్యాయ సభ్యుడిని రాధాకృష్ణ గారి యొక్క ఉన్నత ఆశయాలను ఆచరణలో పెడుతూ పీఠం ఏర్పాటు చేసే ప్రతి విద్యా సంబంధ కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఆయన బాణీలో పనిచేసే విధంగా మనల్ని మలుచుటకు మన గురువర్యులు ఉమర్ అలీషా గారు ఇటువంటి సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి మన తోడ్పాటును, కృషిని అందించాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామి పాదాలకు నా హృదయపూర్వక నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఉపాధ్యాయ వృత్తి అన్నిటికంటే విలువైనదిగా సమాజం భావిస్తుంది. మరి ఉపాధ్యాయుడు నిర్వహించవలసిన కర్తవ్యం ఏమిటి? హైదరాబాద్ నుండి శ్రీ రమణ గారు మనకు తెలియజేస్తారు. విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచారులైన డాక్టర్ ఉమరాలేషా సద్గురుమూర్తికి సాష్టాంగ నమస్కారములు. అంతర్జాలంలో పాల్గొన్న అధ్యాపకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. టీచర్స్ డే సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ప్రత్యేక వందనాలు తెలుపుతూ, ఒక ఆంగ్ల కవి యొక్క సామెత ఎలా ఉందంటే, డెస్టినేషన్ ఆఫ్ క్లాస్ రూమ్ ఈజ్ డెస్టినేషన్ ఆఫ్ నేషన్. అంటే అధ్యాపకుడు క్లాస్ రూమ్ను సరైన విధానంలో ఉపయోగించుకొని విద్యార్థులకు పాఠాలను బోధించినట్లయితే దేశము పురోభివృద్ధి చెందును. అది మనం ఎంత అదృష్టవంతులో చూడండి. ఏ టీచర్ ఈజ్ ది ప్రెషియస్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ టు us. A teacher is like a god, as God is the builder of whole universe, however builder of good nation. అబ్బా, ఇంతకన్నా మనకి ఏం కావాలండి? కీర్తి ప్రతిష్టలు. అంటే టీచరు సర్వేపల్లి రాధాకృష్ణ గారు టీచర్ గురించి ఏమన్నారంటే, టీచర్స్ ఆర్ ప్రెషియస్ పీపుల్ ఇన్ ది సొసైటీ అన్నారు. సమాజంలో టీచర్ యొక్క విలువను ఆయన నొక్కి చెప్పారు. ఇంకేమన్నారంటే, ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ ఈజ్ ది మోస్ట్ ఎక్సలెంట్ టూల్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ హ్యూమన్ అండ్ సొసైటీ. సమాజంలో మనకున్నటువంటి విలువ మరొక ఎవరికీ లేదని ఖచ్చితంగా ఘంటాపదంగా మనం చెప్పవచ్చు. ఉపాధ్యాయుడు అంటే, అంటే దగ్గర అని అర్థం. ఉపాధ్యాయుడు ఏం చేస్తుంటాడండి? విద్యార్థికి దగ్గరగా ఉండి పాఠాలను నేర్పేటువంటి వృత్తిని కలిగి ఉంటాడు. కాబట్టి మనం ఉపాధ్యాయుడు అనుకుంటాం. అలాగే వివిధ విషయాలను అధ్యయనం చేసి విద్యార్థులకి
విద్యాబోధన చేస్తే అటువంటి వ్యక్తిని అధ్యాపకుడు అంటాం. అలాగే ఈ విషయాల మీద పరిశోధన చేసి ప్రాక్టికల్ గా విద్యార్థులకు బోధించేటువంటి వ్యక్తిని మనం ఏమంటాం? ఆచార్యులు అంటాం. అంటే ఈ 3 పదవుల్ని, ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, ఆచార్యుడు, ఈ 3 పదవులను కూడా మనకే దక్కాయి. స్వామి వివేకానంద ఏమన్నారంటే, విద్యార్థుల పట్ల ప్రేమ అనురాగాలు ఉండాలి అంటారు. అధ్యాపకుని ప్రతి పనిలోనూ తన ప్రజ్ఞ ప్రతిభ ఉట్టి పడాలి అంటారు. అంతేకాక అధ్యాపకుడు శీలము మరియు సత్ప్రవర్తన కలిగి ఉండాలి అన్నారు. ఇక్కడ శీలము అంటే కౌశల్యాన్ని పెంపొందించే ఒక విద్యా ప్రణాళికను కలిగి ఉండి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ణయించే కొన్ని గుణాల సమాహారాన్ని అతడి శీలముగా అభివర్ణించవచ్చును. విద్యార్థులు గల ప్రతిభను బయటకు తీసుకురావడానికి అధ్యాపకులు ఉత్ప్రేరకాలుగా ఉండాలి. అంటే విద్యార్థుల్లో గల రెసిప్టివిటీ అంటే గ్రహణ శక్తిని, అధ్యాపకునిలో గల కెపాసిటీని సమన్వయం చేసుకుని తన స్కిల్ ద్వారా విషయాన్ని విద్యార్థులకు అందించాలి. అప్పుడే అధ్యాపకుడు అనబడును. అంటే అధ్యాపకుడు ఎప్పుడు కూడా కుక్కులా ఉండాలి కానీ కుక్కరగా కాదు. విద్యార్థి ఏనుగైతే ఆ ఏనుగు నడిపించేటువంటి వ్యక్తే అధ్యాపకుడు, అంటే మావంటి వాడు. విద్య ఎలాగుండాలంటే గురుకుల విద్యను పోలి ఉండాలి. గురుకుల విద్య ఈ విద్యా విధానంలో ప్రాముఖ్యతని సంతరించుకుంది. ఈ విషయాన్నింటిని పరిశీలించినట్లయితే ఒక టీచర్ యొక్క నిర్వచనం ఎలా ఉందంటే, టీ అంటే టైం మేనేజ్మెంట్, అంటే టైంని అంటే వృధా కాకుండా కాలాన్ని వృధా చేయకుండా ఉండడానికి లక్షణం కలిగి ఉండాలి. ఈ అంటే ఈరింగ్ అంటే విద్యార్థుల యొక్క విషయాలన్నింటినీ చెప్పే విషయాలన్నింటినీ ముందుగా మనం వినాలి. ఏ అంటే యాటిట్యూడ్, అంటే పాజిటివ్ యాటిట్యూడ్ గా కలిగి ఉండాలి. సి అంటే క్యారెక్టర్, అంటే ఎప్పుడు కూడా విద్యార్థి ఉపాధ్యాయుని యొక్క క్యారెక్టర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మనం చెప్పే విషయానికి మన నడవడికి కొంత ఉందా లేదా అని చూస్తూ ఉంటాడు. కాబట్టి మన వ్యక్తిత్వాన్ని కూడా వాడు ఫాలో అవుతూ ఉంటారు విద్యార్థులు. కాబట్టి ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడు క్యారెక్టర్ కలిగి ఉండి అతని యొక్క క్లారిఫై, అతని యొక్క వ్యక్తిత్వాన్ని, అతనిలో ఉన్నటువంటి దురాలోచనల్ని అనుమానాలని మనం క్లారిఫై చేసాలి మన వ్యక్తిత్వంతో. అలాగే హెచ్ అంటే ఆనెస్ట్, హార్ట్ఫుల్, హార్మోనీగా ఉండాలి. ఈ అంటే ఈక్వాలిటీ, ఎఫర్ట్, అంటే ఎఫర్ట్స్ అన్నింటినీ కూడా ఈక్వల్ గా ఉండాలి. ఒక విద్యార్థి మంచోడు, ఇంకో విద్యార్థి చెడ్డోడు అని అనకూడదు. అందరినీ ఒకే దృష్టితో చూడాలి. ఆర్ అంటే రెస్పెక్టబుల్ అండ్ రెస్పాన్సిబిలిటీ, అంటే రెస్పెక్ట్ గాను బాధ్యత గాను కలిగి ఉండాలి. అటువంటి లక్షణాలు కలిగేటువంటి వాడు ఉత్తమ ఉపాధ్యాయుడు. దాన్ని ఏమంటామంటే ఏ బెస్ట్ టీచర్, మోడల్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ టు హిస్ ఆర్ హెర్ నేషన్. Proper education is the only for us to solve the social issues, corruption, which leads the real growth and development of a nation. అంటే ఒక ఉపాధ్యాయుడికి, ఒక అధ్యాపకుడికి అనండి, ఒక ఆచార్యుడికి ఎంత బాధ్యత ఉందో చూడండి. సమాజంలో కరప్షన్ తగ్గాలన్నా, సామాజిక దురాచారాలు పోగొట్టాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా ఒక ఉపాధ్యాయుని యొక్క బాధ్యత ఎక్కువగా ఉంది. అంటే భావి తరాల పౌరులుగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత ఉపాధ్యాయుడిది. సాంఘిక దురాచారాలను, అవినీతిని అంతమొందించాలి అంటే స్వామి డాక్టర్ ఉమరాలేశ్వర సద్గురుమూర్తి చేసినటువంటి సేవలు, సేవలు, వీరేశంగ పంతులు గారి సేవలు, రాజా రామ్మోహన్ రాయ్ గారి సేవలు, గురజాడ అప్పారావు గారి సేవల్ని దృష్టిలో ఉంచుకొని ఆ విధంగా దేశానికి పరోక్షంగాను ప్రత్యక్షంగాను సేవ చేస్తున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి మనకు ఈ వరాన్ని సద్వినియోగం చేసిన వాళ్ళు అవుతాం, సమన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఆ విధంగా చేయాలని మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ అర్థిస్తూ స్వస్తి. జీవిత అనుభవాల నుండే జీవిత పాఠాలు నేర్చుకోవాలి అని మన గురువర్యులు చెబుతూ ఉంటారు. పీఠం యొక్క ఉపాధ్యాయ సభ్యురాలిగా
మరి తన జీవిత అనుభవాన్ని మనకు తెలియచేస్తున్నారు శ్రీమతి నిర్మల గారు విశాఖపట్నం నుండి. సద్గురువర్యుల పాదపద్మములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. సదస్సులో పాల్గొంటున్న ఉపాధ్యాయ మిత్రులకు గురు పూజోత్సవ శుభాకాంక్షలు. నా పేరు నడింపల్లి నిర్మల. నేను ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నేను నా 15వ ఏట హుస్సేన్ షా గురువు గారి వద్ద మహామంత్రం తీసుకున్నాను. అందరికంటే చిన్నదాన్నైనా నాకు దేనికి అడ్డు చెప్పకుండా మా తల్లిదండ్రులు బాగా చదివించుదామని BA వరకు చదివించిన వెంటనే పెళ్లి చేసి అత్తవారింటికి పంపారు. నా భర్త టీచర్ అయినా అది ఒక చిన్న పల్లెటూరు. వంట పని, ఇంటి పని, అత్తమామల ఆలనా పాలన, పిల్లల సంరక్షణతో కాలం గడుస్తుండగా నా పిల్లల విద్యాభ్యాసం ఆటంకం కలగకూడదని నా తోబుట్టులు విజయనగరంలో వారికి విద్యాభ్యాసం చేయించేవారు. ఇలా ఒక పుష్కర కాలం గడిచిపోయింది. నాలో తెలియని వెలితి. నాకు జీవితం ఇచ్చి విద్యాభ్యాసం ఇచ్చిన నా తల్లిదండ్రులకు నేను ఏ విధంగా తృప్తిని ఇవ్వగలనని స్వామిని ప్రార్థించేదాన్ని. దాని ఫలితమే మా అన్నయ్య వర్మగారు ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా నాకు చదువుపై ప్రోత్సాహాన్ని కలిగించి నేను ప్రైవేటుగా BEd చదవడానికి ప్రోత్సహించేవారు. నా తల్లిగారు ఆ వయసులో నేను చదువుతున్నందుకు ఎంతగానో ఆనందపడేవారు. DSc మొదటిసారిగా 1994లో రాశాను. ఉద్యోగం రాలేదు. 1996లో కూడా రాశాను. ఎటువంటి తర్ఫీదు లేకపోతే ఉత్తీర్ణత కాలేకపోయాను. స్వామి, నా జీవితపైన మీరే నిర్ణయించాలి అని స్వామిని లక్ష్యంలో ఉంచుకునేదాన్ని. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా స్వామి అన్నయ్య రూపంలో తీసుకుని వెళ్ళి ధైర్యంగా ఇంటర్వ్యూలో పాల్గొనేట్లు చేశారు. ఏ మహిమ వల్లనో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో కేవలం విశాఖ జిల్లాలోనే OBP పోస్టులను తీశారు. మెరిట్లో ఉన్న ఓసీలు 13 మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు. ఆ రకంగా 1996 DScలో నేను సెలెక్ట్ అవ్వడం ఎక్కడా జరగనిది. మన పీఠం సభ్యురాలిగా ఆ అనుభవం నాకు మాత్రమే జరిగిన సంఘటన. మనం పూర్తిగా శరణాగతితో ఉండి గురువుని నమ్ముకుంటే మన శ్రేయస్సు ఆయనే చూసుకుంటారని మా నమ్మకము, విశ్వాసము. నన్ను ఎంతోమంది అవహేళన చేసినా ఈ ధర్మాన్ని నమ్ముకున్న నాకు ఆత్మవిశ్వాసం, మనోశక్తి, సంఘంలో గౌరవ మర్యాద, నలుగురికి సాయం చేసే ధర్మగుణం స్వామి ప్రసాదించారు. సంసార ధర్మాన్ని నేర్పిన పీఠం యొక్క సభ్యులైన నా తల్లిదండ్రులకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆపదల్లో ఎల్లప్పుడూ ఆదుకునే నా సద్గురువు నా మనసులో ఎప్పుడూ ఎరుకలోనే ఉంటారు. స్వామి తలపెట్టిన యజ్ఞం అయిన పొదుపు, విరాళం, అభివృద్ధిలో పాల్గొనే చక్కని అవకాశం నాకు కల్పించిన నా సద్గురువర్యుల ఆశీస్సులు శాశ్వతమైనవి. మన జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే మహత్తర పీఠము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము. మహామంత్రాన్ని మననం చేసుకుంటూ తుది శ్వాస వరకు సద్గురువుని యందు విశ్వాసపాత్రులైతే వచ్చిన కష్టాలు, బాధలు, అనారోగ్యాలు తొలగించుకోగల, నివారించుకోగల దివ్య ఔషధము మహామంత్రము. మహామంత్ర స్వరూపమే మన సద్గురు స్వరూపం. శుభం. ప్రతి ఆదివారం మన తాత్విక బాల వికాస్ పిల్లలకు మనోశిక్షణా తరగతులు నిర్వహిస్తూ నెలకు 2 సార్లు 2 గంటల పాటు తాత్విక బాల వికాస్ క్లాసులు నిర్వహిస్తూ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఆదర్శవంతుడైన శ్రీ AVV సత్యనారాయణ గారిని ఈరోజు మన సదస్సులో ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. పూజ్య గురుదేవులు డాక్టర్ రుమలాషా స్వామికి ప్రణామములు. మన ఉపాధ్యాయ బృందానికి నమస్సుమాంజలు మరియు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. 548 సంవత్సరాల సనాతన ఘన చరిత్ర కలిగిన ఋషి సాంప్రదాయ పీఠం మన శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. మన పీఠాధిపతులు విశ్వవిజ్ఞానులు, అవతారులు. మన పీఠం తరతరాలుగా అత్యుత్తమ తాత్విక జ్ఞాన భాండాగారాన్ని పెంపొందించుకుంటూ ఉంది. ఈ సృష్టి అంత్యం వరకు కొనసాగే ఈ పీఠం నాలోనూ ఈ సృష్టి అంతటా నిండి ఉన్న భగవంతుడు ఒక్కడే అనే ఏకేశ్వరోపాసన విధానాన్ని మానవుడు శాంతి, సుస్థిరతలతో ఆనందమయ జీవనం గడుపుతూ జన్మ సార్థకత సర్వే జనా సుఖినో భవంతుగా విశ్వమానవాళిని తీర్చిదిద్దే ప్రయత్నం తరతరాలుగా మన పీఠాధిపతులు కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. అటువంటి ఈ మహోన్నత పీఠంలో ఉపాధ్యాయ సభ్యుడికి ఒక మహోన్నత స్థానం కల్పించబడింది. ఎందుకంటే మన భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ,
పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని తల్లిదండ్రుల తరువాత ఉపాధ్యాయుడికే ఉన్నతమైన గౌరవస్థానం ఇవ్వబడింది. సమాజ నిర్దేశకులుగా గుర్తింపు పొంది సమాజాభివృద్ధిలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న వారు మన ఉపాధ్యాయులే. సమాజాభివృద్ధి ధ్యేయంగా, విద్యార్థుల శ్రేయస్సు ఆశయంగా అహర్నిశలు శ్రమిస్తూ నిస్వార్థ సేవలతో సమాజానికి ఉత్తమ పౌరులను అందించడానికి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేవారే ఉపాధ్యాయులు. పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే క్రమంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర. చిన్నారులో సహసిద్ధంగా దాగి ఉన్న సామర్థ్యాలను వెలికితీసి సానపట్టిన వారిలా తయారు చేయడంలో, మట్టిలో మాణిక్యాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులే సాటి. ఒక మంచి టీచర్ ప్రభావం జీవితాంతం నిలబడి ఉంటుంది. బ్రతుకు తెరువు కోసం విద్యతో పాటు సంస్కారం నేర్పిస్తాడు. సూక్ష్మబుద్ధి కలిగిన ఉపాధ్యాయుడు జీవితంలో ఎంతోమంది యువ మస్తిష్కాలను వికసింపజేస్తాడు. అటు సమాజ ఔన్నత్య నిర్దేశకులుగాను ఉపాధ్యాయులు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుచేత 3 సంవత్సరాల క్రితం స్వామి ఒక ఉపాధ్యాయ బృందాన్ని ప్రారంభించి దివ్యమైన ఆశీస్సులు ప్రసాదించారు. ఈ ఉపాధ్యాయుల బృందం మన పీఠం 4 స్తంభాలు ఒక స్తంభంగా విశిష్ట గుర్తింపు ఇచ్చారు. అందుచేత మన పీఠం ఆశయాలు నెరవేర్చడంలో మన పీఠం ఉపాధ్యాయ బృందం ఈ అభివృద్ధి కార్యక్రమాలలో క్రియాశీలంగా కీలక పాత్ర పోషించాలి. పీఠం తత్వవ్యాప్తి, కొందరిని ఉపన్యాసకులుగా తయారు చేయడం, ఆశ్రమాల ఆరాధనలో పాల్గొని పీఠం గ్రంథాలను లోతుగా అధ్యయనం చేసి తత్వాన్ని సరళంగా అర్థమయ్యే రీతిలో సభ్యులకు చెప్పగలగటం, ఇంటలెక్చువల్స్ను పీఠం ఆధ్యాత్మిక తత్వంపై అవగాహన కల్పించడం, పత్రిక చందాదారులను పెంచడానికి ప్రేరకులుగా పనిచేయటం, త్రయీ సాధన ప్రక్రియ విశ్వ సాధనగా వ్యాప్తి చేయడం, ఆరాధనల విశిష్టతపై ప్రతి సభ్యుడు అవగాహన పెంచుకోవడానికి కృషి చేయడం, UARDT సేవలపై అవగాహన పెంపొందించడం, 3K 3Dపై ప్రతి సభా సభ్యుడి యొక్క బాధ్యతనే అవగాహన పెంపొందించడం, సభ్యుల్లో క్రమశిక్షణ పెంపొందించడం. ఈ కార్యక్రమాల్లో క్రియాశీలంగా సేవలు అందించడానికి వీలుగా మీకు అవసరమైన ట్రైనింగ్ ఆన్లైన్లో నిర్వహించబడుతుంది. కావున మొదటి టీచర్స్ శిక్షణా కార్యక్రమంలో స్వామి ప్రసాదించిన దివ్యాశీస్సుల ప్రేరణతో ఈ బృందంలోని ప్రతి ఉపాధ్యాయుడు తమ తమ బాధ్యత స్వామియందు భక్తి విశ్వాసము లక్ష్యం చేత నెరవేర్చి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. టీచర్స్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయబడింది. చురుకైన ఉపాధ్యాయుడిగా ఈ గ్రూప్లో మీ సూచనలు సలహాలు చక్కగా పోస్ట్ చేసి మన టీచర్స్ బృందం క్రియాశీలంగా 4 స్తంభాలు ఒక స్తంభంగా ప్రముఖ పాత్ర పోషించాలి ఈ రోజు నుంచే. అందుచేత ఈరోజే ప్రయాణ దినంగా భావించి సేవా సాధన కొనసాగించండి. ఈ పీఠం అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించడానికి సంసిద్ధంగా ఉన్న మన ఉపాధ్యాయ బృందానికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. ఇప్పుడు ఈ కార్యక్రమ నిర్వాహకులు NTV ప్రసాద్ వర్మ గారు ప్రసంగం. గురువర్యుల పాదపద్మములకు నా వినమ్ర ప్రణామములు. మన పీఠంలో ఈ రోజున నిర్వహిస్తున్న ఈ ఉపాధ్యాయుల సదస్సుకు ఆన్లైన్ ద్వారా హాజరవుతున్న అధ్యాపక మిత్రులు అందరికీ స్వాగతం పలుకుతూ, గురు పూజోత్సవం జరుపుకోవడం అనేది ఒక ఉత్తమమైన సంస్కారవంతమైన కార్యక్రమము. మన పీఠంలో 2015 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరము దసరా సెలవులలో శరద్ ఋతువు శ్రద్ధా సదస్సుగా నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమం ఈ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సదస్సులో ఉపాధ్యాయ మిత్రులకు అవసరమైన మంచి విషయములు, తల్లిదండ్రులకు అవసరమైన మంచి సంగతులు, విద్యార్థులకు బోధించవలసిన విషయాలపై చక్కటి ప్రసంగాలతో పాటు గురువర్యుల సందేశం కూడా మనకు లభించడం శుభప్రదం. ఈ సృష్టిలో అర్థం కాని విషయాలు గ్రహించి వాటిని శాస్త్రీయ పద్ధతిలో తర్క విజ్ఞానంతో తెలుసుకుని తెలియని వారికి పంచబడే జ్ఞానమే విద్య. ఉపాధ్యాయునిగా, అధ్యాపకునిగా, ఉపన్యాసకునిగా, పండితునిగా ప్రాథమిక విద్యాస్థాయి నుండి మొదలుపెట్టి ఉన్నత విద్యాస్థాయి వరకు విద్యార్థికి అందజేసే
విద్యా విధానములో అక్షర జ్ఞానము నుండి అనంతమైన శాస్త్ర విజ్ఞానము వరకు బోధిస్తూ ఈ వృత్తిని స్వీకరించిన ఏ వ్యక్తి అయినా సమాజంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటాడు. అటువంటి వ్యక్తి ఇంకా ఉన్నతుడు కావాలి అంటే శాస్త్ర విజ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఎంతో అవసరమని, అప్పుడే అతడు నిజమైన ఉపాధ్యాయుడు అవుతాడని, అంతవరకు విద్యను అమ్ముకుని బతికే ఒక వ్యాపారిగానే ఉంటాడు అని ఒక ప్రముఖ విద్యావేత్త అనడం యథార్థము. నేటి సమాజంలో విద్య ఒక వ్యాపారంగాను, విజ్ఞానం ఒక అమ్ముడుపోయే సరుకుగాను, ఉపాధ్యాయుడు తన బ్రతుకు తెరువు కొరకు ప్రాకులాడే జీవిగాను మారిపోయారు. కనుక మన పీఠం యొక్క అధ్యాపక సభ్యులు అటువంటి విద్య వైపు దృష్టిని పెట్టకుండా సమాజంలో 10 మందికి పనికి వచ్చే విద్యను బోధిస్తూ సేవానిరతితో మానవత్వపు విలువలను పరిరక్షిస్తూ విద్యార్థుల మనోవికాసానికి, విద్య ఎడల గౌరవ ప్రతిష్టలు పెంపొందింపడానికి కృషి చేయాలి. వినూతమైన విషయ పరిజ్ఞానం, సృజనాత్మకమైన ఆలోచనలు కల్పించుట, తనను తాను ఎరిగడి విద్యను అందించుట చేయాలి. షష్టమ పీఠాధిపతి బ్రహ్మర్షి ఉమరాలి షా వారు రాసిన ఖండకావ్యములు అనే పద్యకావ్యంలో ఉపాధ్యాయుడు అందించవలసిన ఉత్తమ విద్య గురించి ఇలా చెప్పారు. విద్య మహాపదార్థము, విద్య మహాపదార్థము, వివేక కళాలసితంబునైనది విద్య, చరాచరంబైన విశ్వమెరింగెడు చూడ్కి వంటిది విద్య, బలంబు తేజము ప్రవీణతనిచ్చును, సర్వధర్మ సంవేద్యమునైన ఈ పరమ విద్యకు మించిన భాగ్యమున్నదే అంటూ, అంచిత విద్య నేర్చి అది ఆచరణంబున బెట్టి దాని చూపించనివాడు వ్యర్థుడ వివేకి, నిజంబుగా గ్రుడ్డి వానిచే నుంచిన దీపమట్టులతడుర్విజనావలికెల్ల మేలు కావించునుగాని వానికొక వేసము లాభము లేదు చూడగన్. మన సంస్కృతి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటూ తల్లి, తండ్రి, ఉపాధ్యాయులకు అత్యున్నత గౌరవ స్థానాన్ని ఇచ్చింది. సమాజంలో ఈ 3 పాత్రలను దైవ సమానంగా చేసింది. ఎందుకంటే ఈ 3 పాత్రలకు త్యాగమే మూలము. త్యాగమే మూలధనముగా సమాజాన్ని నిర్మించే నిర్మాతలు వీరు. విద్యావంతుడు, గుణవంతుడు, సహనశీలి, అన్నింటికీ మించి శీలవంతుడైన ఉపాధ్యాయుని స్పర్శ పొందిన బాలలు ఎంతో భాగ్యవంతులని చెప్పాలి. విద్యాలయాలు విద్యార్థులలో ఉన్నత సంస్కారాలను ప్రేరేపించే కర్మాగారాలుగా మారాలి. ఉపాధ్యాయులు విద్యార్థులలో విలువలను నింపాలి అనే తదేక దీక్షతో ప్రతిరోజు పాఠశాలలో ప్రవేశించాలి. శిలల నుండి శిల్పాలను చెక్కాలనే కార్యదీక్షతో, దక్షతతో వారు విద్యాలయంలో అడుగు పెట్టాలి. ఉపాధ్యాయుని యొక్క నిత్య నూతన ఉత్సాహంతో పాఠశాల అనునిత్యము పసి మనసులను తీర్చిదిద్దే ప్రయోగశాలలుగా మారాలి. ఆ ప్రయోగశాల సద్గుణరాశులైన బాలబాలికలకు ఉత్పత్తి స్థానం కావాలి. పాఠశాలలు శీలాన్ని నిర్మించే వ్యాయామశాలలుగా మారాలి. కేవలం సమాచార సేకరణ, ధన సముపార్జన విద్య లక్ష్యం కాదు. విలువలను అందించిన విద్య కానేరదు అన్నది అందరి మనస్సుల్లో నాటుకుపోవాలి. విలువలను మేల్కొల్పే మన పురాతన విద్యా విధానాన్ని తిరిగి మనం అమలుపరుచుకోవాలి. విద్య జాతీయతను, దేశప్రేమను ప్రేరేపించేదిగా ఉండాలి. అటువంటి విద్య ద్వారానే సమాజంలోని రుగ్మతలను సమూలంగా నిర్మూలించడము సాధ్యమవుతుంది. 1921 సంవత్సరంలో షష్టమ పీఠాధిపతి డాక్టర్ ఉమరాలి షా వారు రాసిన విద్య, జాతీయ విద్యపై చక్కటి పద్యాలు ప్రతి సభ్యుడు పఠించి అవగాహన చేసుకుని మన విద్యావృత్తిలో
ఇంకా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కోరుతూ ఈ కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయ మిత్రులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శుభం భూయాత్. తన చేతి కళలతో చిన్నారులను తీర్చిదిద్దుతూ బడిపిల్లలతో మొక్కలు వేయించుట, వారిచే విహారయాత్రలు చేయిస్తూ విద్యాలయాల్లో ఉత్సాహాన్ని నింపుతున్న శ్రీమతి వరలక్ష్మి గారిని వందన సమర్పణ చేయమని కోరుచున్నాను. శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున మన పీఠం యొక్క ఉపాధ్యాయ సభ్యులకు నిర్వహించిన ఈ అంతర్జాల సదస్సులో మనకు అమూల్యమైన సందేశం ఇచ్చి మనల్ని కర్తవ్యముకులను చేసిన డాక్టర్ ఉమర్ ఆలీషా గురువర్యుల పాదపద్మములకు నమస్కరిస్తూ, ఈ సదస్సులో మంచి ప్రసంగాల ద్వారా మన ఉపాధ్యాయ సభ్యులకు అందించిన మంచి విషయాలు ఎప్పటికీ గుర్తు ఉండిపోయేటట్లుగా చేసిన ప్రసంగీకులకు, ఆసక్తితో ఇందులో పాల్గొన్న ఉపాధ్యాయ మిత్రులకు, సాంకేతిక సహాయాన్ని అందించిన పీఠం సిబ్బంది వారికి, ఈ సదస్సు నిర్వాహకులకు పేరు పేరున ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరిపి మనకు ప్రయోజనం చేకూర్చమని కోరుతూ ఇంతటితో ఈ సదస్సును ముగిస్తూ వందన సమర్పణ చేస్తున్నాను. తస్మై శ్రీ గురవే